ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానల్లో ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారములకు సంబంధించిన అంశ సందేశంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేవడి అనే ఆధ్యాత్మిక సందేశాన్ని అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగంగా లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్య వచనాల్ని మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశంలోని భాగంగానే గత అనేక వారాలుగా ఆత్మీయ విషయాలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు మన రక్షకుడైన యేసు అని నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 28 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో నుండి పాత నిబంధనలోని పస్కా బలి పశువు మన రక్షకుడైన యేసుక్రీస్తు అయి ఉన్నారని చెప్పుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. పస్కా పశువు మన రక్షకుడైన యేసు అని చెప్పుటకు కారణములు మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని బాగుగా పఠించి పస్కా గొర్రెపిల్లను యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చి చూచిన ఎడల పస్కా గొర్రె ఏ రీతిగా యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నదో మనం గుర్తించగలం. అంతేకాకుండా పోలిక పరిపూర్ణముగాను విశదమవుతుంది. అయితే పస్కా గొర్రెను గురించి వివరింపబడినవన్నీ యేసుక్రీస్తు గురించిన సత్యములై ఉన్నాయని తప్పక మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యేసుక్రీస్తే మన పస్కా పశువు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే పస్కా పశువుకును యేసుక్రీస్తునకు గల పోలికలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ పోలికలను తెలుసుకునే ఈ విషయాల్లో భాగంగా మరికొన్ని పోలికలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన నామం ఉంచిన స్థలముననే పస్కా పశువును వధింపవలెను. గనుకనే దేవుని వాక్యంలో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే పస్కా పశువు వధించి అని ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మన పస్కా పశువైన యేసుక్రీస్తు కూడా ఈ విధంగానే చంపబడెను. ప్రవక్త యెరూషలేముకు వెలుపల నశించుటకు వల్లపడదు అని లూకా సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా గొర్రెపిల్ల సాయంత్రపు వేళ వధింపబడవలెను అని నిర్గమకాండం 12వ అధ్యాయం 7, 17, 18 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపిరని నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 4వ వచనం ద్వారా కూడా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు యేసు సిలువ వేయబడి సాయంకాలమున ప్రాణం విడిచినని మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలోను, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుండి 50 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పస్కా గొర్రె వధింపబడవలెను. వధింపబడిన గొర్రెయే గాని జీవించిన గొర్రెపిల్ల ఎంత నిష్కలంకమైనదైనను పాప పరిహారార్థమై ఉపయోగపడదు, చచ్చినది పనికిరాదు అని మనం చూస్తూ ఉంటాం. గనుకనే క్రీస్తు యేసు అను పస్కా పశువు వధింపబడెను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పస్కా పశువు వధించబడాలే తప్ప అది జీవించినదిగా ఉంటే ప్రయోజనం లేదు. అదేవిధంగా బ్రతికి ఉన్న దానినే వధించాలి తప్ప చచ్చినది పనికిరాదు. ఈ విధంగానే క్రీస్తు యేసు మంచి యవ్వన కాలంలో మానవ కోటి పాపమును తీసివేయుటకై పరిశుద్ధుడైన క్రీస్తు యేసు
మరణించినని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించను అని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చెనని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు రక్తము చిందింపబడవలయును అని మనం చూస్తూ ఉంటాం. అంటే రక్తము చిందింపబడకపోయినా నిష్ప్రయోజనమే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా పాత్రలో పట్టవలయును అని మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రభువు అన్నారు, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అని లూకాసు సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలం. రక్తము దేహమునకు ప్రాణము గనుకనే లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేను అని మనం చూస్తూ ఉంటాం. గనుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము యేసు రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పోలికల వివరణ ద్వారా ఈ దైవ సత్యాలు మనము తెలుసుకొనకపోయిన ఎడల యేసు రక్తం విలువ మనకు తెలియదు, ఆయన మరణం విలువ అసలే మనకు తెలియదు. గనుకనే పస్కా పశువు మన రక్షకుడైన క్రీస్తు యేసు అని మనము తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పస్కా బలి పశువు పోలిక నెరవేర్పు ప్రపంచ చరిత్రలో దేవుడే మానవునికి వచ్చిన ఏకైక నిజ దైవావతారియగు యేసుక్రీస్తులనే మనకు కనబడుతుంది. నెరవేర్పును కూడా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు యొక్క ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు అని నిర్గమాకాండం 12వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. అదే విధముగా యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే పస్కా పశువైన యేసు ఎముకలలో ఒకటైనను విరువబడదు అని లేఖనము నెరవేరినట్లు క్రీస్తును కొట్టక విడిచిరి అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 33వ వచనం ద్వారా ఈ విషయం మనకి తెలియజేయబడుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ వివరణలన్నీ మనకు తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే, దైవ విధానంలో చేయవలసినవి దైవ విధానంలోనే చేయాలి. అంటే ప్రభు బలలో పాల్గొనేవారు సిద్ధపాటుతో కూడిన ఆత్మీయతను కలిగి ప్రభు బలలో పాల్గొవాలే తప్ప ఆరాధనకు రాకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, ఊరి మీద వ్యక్తిగత పనుల విషయమై తిరుగుతూ ప్రభు బల సమయానికి వచ్చి ప్రభు బలలో పాల్గొన్నట్లయితే ప్రభు కృపకు బదులుగా ప్రభు కోపాగ్నిని చవి చూడక తప్పదని ఈ విషయము మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ విధానంలో చేయవలసినవి దైవ విధానంలోనే చేయాలి, దైవ విధానంలో పాల్గొనవలసినవి దైవ విధానంలోనే పాల్గొవాలి. చాలామంది సిగరెట్ మానరు, అదే నోటితో ప్రభు పరిశుద్ధ శరీరమును ప్రభు పరిశుద్ధ రక్తమును తీసుకుంటూ ఉంటారు. ఇది మహాశాపమై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని పరిశుద్ధ పాత్రలో మద్యమును పోసుకొని త్రాగిన బెల్షెజర్ రాజ్యము పోయింది, బెల్షెజర్ కూడా పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక నీవు దేవుని ఆలయమై ఉన్నావు, దానిని అపవిత్రంగా ఉంచుచు దేవుని పవిత్ర సంబంధమైన వాటిని బెల్షెజర్ వలె అపవిత్రపరిచినట్లయితే బెల్షెజర్ వలె నీ బ్రతుకు ఉండును అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయాలు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లోనూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ విషయాల్లో దైవ క్రమముతో దైవ విధానంలో మనం పాల్గొన్నట్లయితే దైవ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనం పొందుకోగలం. గనుక అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ప్రభు బలలో మనం పాల్గొవాలని ఈ ఆత్మీయ విషయము మనకి తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ వారానికి ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ఇదే ఈ అంశంలో మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా ఎన్నో ఆత్మీయ విషయాలు, ఎన్నో దైవ సత్యాలు
మేము తెలుసుకున్నటకు మీరు ఇస్తున్న కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగి దేవా నీ పరిశుద్ధ బలలో పాలిభాగస్తులు అవుటకు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఉండినట్లు మీరే సహాయం చేయండి. దేవా ఈ అంశ సందేశం ద్వారా ఎన్నో విషయాలు తెలియజేయబడుతుండగా ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలు గ్రహించి ఈ స్థితిని మేము కలిగి ఉండి ప్రభు బలలో పాల్గొవాలనే ఆ విషయాలు వారు గ్రహించుటకు మీరే సహాయం చేయండి. దేవ మరి ప్రాముఖ్యంగా తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారిపై నీ కృపను చూపండి. దేవ మరి ప్రాముఖ్యంగా వచ్చే వారం తండ్రి మరికొన్ని విషయాలు ఈ అంశ సందేశంలో మేము ధ్యానిస్తున్నట్టుగా నీ ఆత్మ సహాయమును నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేస్తు రక్తమే జయం, ప్రభేస్తు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.